విశాఖలో ఎల్లాజీ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. కాపు కాసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి డాబా గార్డెన్స్ వద్ద జరిగింది ఘటన. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన్న ఊపిరితో ఉన్న బాధితుడిని హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీస్. కాపు కాసి విచక్షణారహితంగా ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, ఏంటి గొడవ? ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరు దాడి చేశారు? ఏదైనా క్లూ దొరికిందా? ఏం చెప్తున్నారు పోలీసులు? అది ప్రశాంత విశాఖ నగరంలో ఇదొక అలజడి రేగుతూనే వస్తుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాబా గార్డెన్స్ వద్ద ఎల్లాజీ అనే ఒక యువకుడిపై విచక్షణ రహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. అయితే కాపు కాసి అతనిపై ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. అయితే పోలీసులకు స్థానికులు అక్కడి నుంచి డైరెక్టర్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి రెండవ పట్టణ పోలీసులు చేరుకుని అప్పటికే కొనగోలుతో ఉన్న ఎల్లాజీని స్థానిక కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు కూడా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా అతనికి చాలా పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రశాంత విశాఖపట్నంలో ఒకసారిగా ఈ అలగటి రాగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపు కత్తులతో విచక్షణరహితంగా దాడులకు పాల్పడడం, రాళ్లతో దాడులకు పాల్పడడం ఘటనలు విశాఖపట్నంలో తరచూ చోటు చేసుకున్నాయి. ఒకవైపు డ్రగ్స్ కేసు ఇప్పటికే మరకలు విశాఖపట్నం అంటుకోగా ఇప్పుడు రక్తపు మరకలు కూడా భారీ ఎత్తున కూడా అంటుకుంటున్న పరిస్థితి నెలకొంది. హరి.